నమస్తే బాబాయ్ గారు, మీ పేరు, ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు మీరు? నేను ఖమ్మం నుంచి, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను మేడం. భోజనం చాలా బాగుంది. ఈ అన్నం తినాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఏంటంటే భూమి మీద ఎంతోమంది చాలా శాకాహారులు ఉన్నారు, కానీ కానీ ఈ ధ్యానం చేసి ఈ భోజనం రెడీ చేసిన వాళ్ళు వాళ్ళు ప్రిపేర్ చేసిన అన్నం తినాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. కాబట్టి ఫుడ్ కూడా చాలా రుచిగా ఉంది, అమృతంగా ఉంది. అసలు తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది, కడుపు నిండినా కానీ ఇంకా తినాలనిపిస్తుంది, కానీ అంత టేస్ట్గా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మ, మీ పేరు, ఏ ఊరు నుంచి కడతాలకు రావడం జరిగింది? అనకాపల్లి జిల్లా. సో ఇక్కడ మీకు అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. చాలా ఇక్కడ వసతులు సౌకర్యాలు బాగున్నాయి మీకు? బాగున్నాయి, చాలా బాగున్నాయి. చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ సంవత్సరం కూడా రావాలనిపిస్తుంది. థ్యాంక్ యూ అమ్మ. నమస్తే అండి, మీ పేరు, ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు? నా పేరు దేవి, మాది రాజమండ్రి దగ్గర చాగలండి. సో ఇక్కడ అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి? అద్భుతం అండి, అమోఘం అండి. ప్రతి ఫుడ్లో కూడా సారే కనపడుతున్నారు. ఆయన ప్రేమ, ఆయన టేస్ట్ సమస్తం తింటున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు సమస్తం ఆయనే గుర్తొస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి మీరు? మేము అంటే 16 సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్నాం. కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక సంవత్సరం అటు ఇట్లో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు, ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు కడతాలకి? నమస్తే అండి, నా పేరు అరుణ, ఒంగోలు, ప్రకాశం జిల్లా నుంచి వస్తున్నాను. మేము గత 10 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాము, ఏ సంవత్సరం మిస్ అవ్వలేదు. అసలు ఈ భోజనం అమృతం అండి, అద్భుతం. అసలు వడ్డించే ప్రతి ఒక్కళ్ళలో కూడా సార్ కనిపిస్తున్నారు నాకేంటో. అంటే అంతకుముందు ఇలా వడ్డించేవాళ్ళు కదా సారు, అసలు సారే వడ్డిస్తున్నట్లుందండి భోజనం కూడాను. అద్భుతం. ఈ భోజనం తినడానికి ఏదో ఎన్ని జన్మల పుణ్యం చేసుకుని ఉన్నాం అనుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు, కడతాలకి ఎప్పుడు వచ్చారు మీరు? మేము 3 రోజులు అవుతుంది వచ్చి మేడం. మా పేరు కరీంనగర్, రమేష్, కరీంనగర్ నుంచి వచ్చాము. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి మీకు? భోజనం చాలా బాగుంది మేడం. ఇవి మన ఇంట్లో కూడా ఇంత తృప్తిగా కన్న తల్లి కూడా చేసి పెట్టదు. మన అత్తారింటి వెళ్ళా ఇన్ని రకాల భోజనాలు, ఇన్ని రకాల కూరగాయలు రుచిగా పెట్టారు. మేము 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నాం. చాలా రుచిగా, ప్రతిరోజు ఒక పండగ భోజనం. అది పత్రిజీకి మనం ఎంత ధన్యవాదాలు తెలుపుకున్నా ఇట్లాంటి శక్తి, ట్రాన్స్మిషన్ పవర్, ఆధ్యాత్మిక శక్తి ఎక్కడ దొరకదు. అవునండి, ఈరోజు స్పెషల్ ఐటమ్స్ ఏం పెట్టారు? ఇవాళ కాలీఫ్లవర్ పకోడీ పెట్టారు, అరటిపండు పెట్టారు, స్వీట్ పెట్టారు. ప్రతిరోజు పెడుతున్నారండి స్వీట్, ప్రతిరోజు స్వీట్ పెడతారు. చాలా పండగ భోజనమే, రోజు పండగ భోజనమే. చాలా సంతోషంగా ఉంది మేడం. 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను, కంటిన్యూగా వస్తున్నాను. ఇప్పటికి 6 రోజులు ఉండి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ రావట్లేదు, పరిస్థితుల వల్లే వెళ్ళాలనిపిస్తుంది. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి. మీ పేరు, కడతాలకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇప్పుడు? వచ్చాము, 3 days అవుతుంది. ఓకే, ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి మేడం, అంత బాగుంది. ఇక్కడ అకామిడేషన్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి మీకు? బాగానే ఉంది, చాలా బాగున్నాయి, హ్యాపీగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్టీఆర్ జిల్లా, నందిగామ. సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయి? అన్నప్రసాదాలు ఫెసిలిటీస్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయమ్మా. సంవత్సరం డెవలప్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆటోలు లేవు, ఆటోలు కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు బాత్రూమ్స్ కానీ, లెట్రిన్ కానీ, తిండి కానీ ఏ క్లాస్గా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు, కడతాలకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మీరు? 2 days అయిందండి కడతాలకు వచ్చి. నా పేరు సాయిరామ్ అండి. ఓకే, ఇక్కడ అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి మీకు? చాలా అద్భుతంగా ఉన్నాయి, అమృతాహారం లాగా ఉందండి ప్రతి ఒక్కటిని. అసలు చాలా 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 అద్భుతంగా ఉంది. ఇంటి దగ్గర కూడా ఉండవండి ఇంత మెనూ అసలు. ఓకే, సో ఇక్కడ మీకు వచ్చిన తర్వాత వసతులు కానీ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అన్నీ చాలా బాగున్నాయండి. అసలు సౌకర్యాలన్నీ చాలా బాగున్నాయండి. ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. వాటర్ కానీ, వాష్రూమ్స్ ఏంటి, మొత్తం చాలా అద్భుతంగా క్లీన్గా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మ, మీ పేరు, ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు మీరు? పొట్టేపాడ నుంచి వచ్చాము. ఓకే, ఇక్కడ అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి? ఇక్కడ వసతులు సౌకర్యాలు బాగున్నాయా? అన్నీ బాగున్నాయి మేడం. బాగుందమ్మా. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ధ్యాన మహాయాగానికి? ఈ సంవత్సరం కొత్తగా వచ్చాం మేడం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మ, మీ పేరు, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు కడతాలకి? గూడూరు నుంచి వచ్చాం మేడం. సో ఇక్కడ అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి మీకు? అద్భుతంగా ఉన్నాయి మేడం. మళ్ళీ రావాలనిపిస్తుంది మేడం. ఓకే, సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు పత్రిజీ ధ్యాన మహాయాగానికి? ఇదే రావటం మేడం, మాకు తెలియదు.
ఇప్పుడు చూసినాక మళ్ళా రావాలనిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అండి, మీరు ఎప్పుడు వచ్చారు కడతాల్కి? ఎన్ని రోజులు అవుతుంది? ఈరోజు ఉదయాన్ని వచ్చాం మేడం. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఎలా ఉంది? అసలు ఏం వెరైటీ పెట్టారు ఈరోజు? ఎక్సలెంట్గా ఉంది మేడం, ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది, ఇంకా తినాలనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా? బాగున్నాయి మేడం, ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మాకు ఒక అద్భుతం లాగుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? ఏ ఊరు నుంచి కడతాల్కి వచ్చారు మీరు? నా పేరు గోపాలాచారి, ప్రాపర్ కర్నూలు. ఇక 2012 నుంచి వస్తూనే ఉన్నాం ఇక్కడికి. చాలా అద్భుతంగా ఉంది. ఈ ధ్యాన ప్రసాదం అనేది ప్రతి ఒక్కరు తినాలి. పత్రికారు ఒకటే ఎప్పుడు వచ్చినా కూడా మీరు ధ్యానం చేస్తారా అని అడిగాడు, తిన్నారా అని అడుగుతారు. ఆ కాన్సెప్ట్ ఒకటే అద్భుతంగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మీద ప్రతి ఒక్కరు ఈ భోజనం చేసి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు ధ్యాన ప్రసాదం చేస్తే వాళ్ళ మార్పు అనేది 100%గా వస్తుంది. అందుకే పత్రికారు ప్రతి ఒక్కరు ధ్యాన ప్రసాదం తీసుకొని వెళ్ళాలి అని చెప్తారు. ఓకే, అసలు ఈరోజు ఏం స్పెషల్ ఐటమ్స్ పెట్టారు? ఇవాళ బెండకాయ బ్రెడ్ హల్వా చాలా బాగుంది. ఈ మన క్యాలీఫ్లవర్ పకోడీ, నిమ్మకాయ చట్నీ, పప్పు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ ప్రసాదం అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు చూడడానికి తినడానికన్నా రావాలి ఇక్కడికి. అందరికీ అదే నా మెసేజ్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు కడతాల్కి? గూడూరు సార్, గూడూరు. ఓకే, సో ఇక్కడ అన్న ప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి మీకు? అద్భుతంగా బాగున్నాయమ్మా. సో ఇక్కడ మీరు వచ్చారు కదా, సదుపాయాలు సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయి, మళ్ళీ కూడా రావాలనిపిస్తూ ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? ఈ సంవత్సరం మేడం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే సార్, మీ పేరు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కడతాల్కి వస్తున్నారు? నా పేరు అంజయ్య, మాది కామారెడ్డి జిల్లా బాన్సోడ. నేను 2004 నుంచి ధ్యానంలోకి వచ్చాను. నా ఫస్ట్ ధ్యాన మహాయజ్ఞం అరుణాచలము. అసలు ఆహారం అంటే ఎలా ఉంటుంది అనేది పిరమిడ్ సొసైటీకి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాము. ఇందులో తినే ఆహారం ఏంటిదంటే ధ్యానామృతం. అమృతము అంటే మనిషికి మరణం లేదు, అది సేవిస్తే అని అంటారు. ఈ జన్మలో పిరమిడ్ సొసైటీలో చేసే భోజనము ధ్యానామృతము. అది ప్రతి అణువునకు ఒక శక్తినిస్తుంది. ఈ పిరమిడ్ సొసైటీలో తీసుకున్నటువంటి ధ్యానామృతము వాడి జీవితము జన్మల ధన్యమైపోతుంది. ఎన్నో జన్మల శరీరాన్ని విస్మరించి నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ జన్మలో పిరమిడ్ సొసైటీ ధ్యానంకి వచ్చిన తర్వాత ఇలాంటి ధ్యానామృతం భోజనం చేయడానికైనా, ఈ భూమి మీద జరుగుతున్న ధ్యాన కార్యక్రమాలకు ఏ కార్యక్రమానికైనా కనీసం కార్యక్రమం కోసం కాకుండా భోజనం కోసమైనా వెళ్ళాలి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్కి మీరు? నా పేరు సక్కుబాయ్ అండి, మాది గూడూరు, తిరుపతి జిల్లా. గత 15 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను నేను, పిరమిడ్ ధ్యానము. ప్రతి సంవత్సరం ధ్యాన మహాచక్రాలకు వస్తాను. ఇక్కడ అమృత ఆహారం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎన్నో రకాలుగా చేసి పెడతారు వాళ్ళు, చాలా బాగుంటుంది. మేము ప్రతి సంవత్సరం వస్తామమ్మా ఇక్కడికి. థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? సో ఇక్కడ ప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి? నా పేరు లత, మాది ద్రోణాచలం, కర్నూలు జిల్లా. ఇక్కడ ప్రసాదం ఎలా ఉంటుందంటే ప్రతి సంవత్సరం ఒకటేసారి దొరుకుతుంది. ఇప్పుడు రాకపోతే మళ్ళీ December 21 వరకు వెయిట్ చేయాలి. అంత బాగుంటుంది. మనకి ధ్యానంకి ఎలా అయితే చప్పగా కారం ఎలా ఉండకూడదో మెడిటేషన్ వాళ్ళకి అలాగా చాలా చప్పగా మనకి ధ్యానం ఎలా చేయాలంటే అన్నీ తక్కువగా ఉండాలి కదా, కరెక్ట్గా మితంగా ఉండాలి కదా, అలా ఉంటాయి. ఇక ఇలాంటి టేస్టింగ్ ఎక్కడ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే, आपका नाम? मेरा नाम पुष्पा अमरेंद्र है, आई एम फ्रॉम बैंगलोर. సో ఓకే, ఇక్కడ ప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి మీకు ఇక్కడ వచ్చిన తర్వాత? యాక్చువల్లీ చాలా సూపర్ డూపర్గా ఉంది అంటాను. ఎందుకు తెలుసా, మేమేం తింటామో అది అవుతుంది అని చెప్తాము. అట్లుండేనప్పుడు ఒక్కొక్క ప్రసాదమును ధ్యానం చేసి తయారు చేసేదాని వల్ల మేము ధ్యాని అయిండేదాని వల్ల చాలా అద్భుతంగా ఉంది. ఆ పరిమళ సువాసన ఆ పిరమిడ్ వరకు పోతా ఉంది. సో చాలా అద్భుతంగా ఉంది. అండ్ టేస్ట్ను అంతే బాగుంది అని చెప్తాను. అండ్ ఇన్ని వెరైటీలు ఇస్తూ ఉండారు. ఎంతమందినే రాని ఎవరికే కానీ ఇంత వెరైటీలు అంతే చక్కగా వడ్డించేది కానీ మళ్ళీ వేయించుకునేదానికి కానీ చాలా అనుకూలంగా ఉంది. సువిధాలు చాలా బాగుంది. ఎంతే జనాలు వస్తేను లాస్ట్ వరకును అందరికీ అంతే బాగా ఇచ్చి ఈ విధానం నాకు చాలా ఇష్టమైంది. ఒక్కొక్క ಪ್ರೊಸೀಜರ್ನು చాలా ಇಷ್ಟమైందండి. ಥ್ಯಾಂಕ್ ಯು. ನಮಸ್ತೆ, మీ పేరు? ನನ್ನ ಹೆಸರು ಮನವಿ ಅಂತ, ನಾನು ಬೆಂಗಳೂರಿಂದ.
ಸೊ ఇక్కడ ಅನ್ನಪ್ರಸಾದಾలు ఎలా ఉన్నాయి? ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ನಾನು ಇದು ಸೆಕೆಂಡ್ ಟೈಮ್ ಬರ್ತಾ ಇರೋದು. ತುಂಬ ಏನು ವೆರೈಟಿ ಇದೆ ಅಂದರೆ ಎಷ್ಟು ರುಚಿ ಇದೆ. ತುಂಬಾ ಖುಷಿ ಆಗ್ತದೆ. ನಮಗೆ ಊಟ ಟೈಮ್ ಹೋಗೋದೇ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. ಇಲ್ಲಿ ಮೆಡಿಟೇಷನು ಅಷ್ಟೇ, ತುಂಬಾ ಎನರ್ಜಿ ಇದೆ ಇಲ್ಲಿ. ಏನೋ ಒಂಥರ ತುಂಬಾ ಖುಷಿ ಫೀಲು. ಏನೋ ಹೋಗೋಕ್ಕೆ ಮನಸ್ಸಿಲ್ಲ, ಮನೆಗೆ ಎಲ್ಲ ಮರ್ತ್ಬಿಟ್ಟಿದ್ದೀವಿ. How many years you are coming from? 2 years. 2 years. ವೆರಿ ನೈಸ್. ಆಮೇಲೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಗ್ತಾ ಇದೆ ನನಗೆ. ಯಾಕೆಂದರೆ ಊಟದ ವೆರೈಟಿನೂ ಅಷ್ಟೇ, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ, ಎಷ್ಟು ಡಿಸಿಪ್ಲಿನ್ ಇದೆ ಇಲ್ಲಿ. ಆಮೇಲೆ ಕ್ಲೀನ್, ತುಂಬಾ ಎಲ್ಲ ನೋಡುವಾಗ ಒಂದು ಮಿರಾಕಲ್. 5 ಗಂಟೆವರೆಗೂ ಊಟ ಹಾಕ್ತಾರೆ. ಯಾರು ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ, ಎಷ್ಟು లక్షగట్లే జన ಬಂದು ಊಟ ಮಾಡ್ತಾರೆ. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్కి? పల్లం అమ్మ, పల్లంగూరు నుంచి వచ్చాం. పల్లం. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కడతాల్కి వస్తున్నారు? పొడిచారమ్మ రావడం, ఇదే పొడిచారి. ఓకే, ఇక్కడ ప్రసాదం అంటే ఎలా ఉంది? చాలా చాలా బాగుందమ్మ, రుచిగా చాలా బాగుంది. మన ఇంటికాడ కూడా ఇలాంటి గుంటేను. ఇక్కడికి వచ్చి మీరు ఎన్ని రోజులు అవుతుంది? థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మ, మీ పేరు? సో కడతాల్కి ఎప్పుడు వచ్చారు మీరు? పొద్దుట వచ్చామమ్మా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ ఎలా ఉంది? చాలా బాగున్నదమ్మా. మేమే మా జన్మ తెల్లమైపోయిందమ్మా మాకు రావటం. ఎన్నాళ్ళ మట్టు వద్దాం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు మాకు కొత్తగా వచ్చినా కానీ పాతగా వచ్చినట్టే ఉంది సార్. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అండి, మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్కి? ఖమ్మం జిల్లా మధ్యవారగూడ నుంచి వచ్చాను. నా పేరు రమాదేవి. ఇక్కడ అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి మీకు? సాక్షాత్తు గుళ్ళో పెట్టిన ప్రసాదం ఉన్నట్టే ఉంది. చాలా అద్భుతంగా ఉన్నాయి. వంటలు కూడా చాలా చాలా రుచికరంగా ఉన్నాయి, ఎనర్జెటిక్గా ఉన్నాయి. ఎన్ని రోజులు ఉండబోతున్నారు ఇక్కడ మీరు? 3 days ఉండబోతున్నాం మేము. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్కి? దుర్గాదేవి, విజయవాడ దుర్గాదేవి. మిమ్మల్ని, రాము సార్ని, ఆనంద్ గారిని చూసి ఇది ఫస్ట్ రావటం కత్తాలకి. కానీ 13 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నా. బాబు ఇక్కడ జాబ్ చేస్తున్నాడు, ఆయన నన్ను తీసుకొని వచ్చాడు, బాబుని కూడా తీసుకొని వచ్చాను. సో ఇక్కడ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా అమృతం లాగా ఉంది. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? కడతాల్కి ఎప్పుడు వచ్చారు మీరు? మేడం, నా పేరు సుజాత. నేను ఈరోజు ఉదయం 9:30కి ఇక్కడ వచ్చాను నేను. సో ఇక్కడ అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. ఉదయం కూడా వచ్చి ఇక్కడ టిఫిన్ చేసాము, ఇప్పుడు లంచ్ చేస్తున్నాం. చాలా బాగుంది. ఇక్కడ వసతి కూడా చాలా బాగుంది. మనం ఒక చిన్న ఫంక్షన్ చేస్తేనే ఇంట్లో ఎంతో వేస్టేజ్ చేస్తాం, అటువంటిది ఇంత వేల మంది ఉన్నా ఇక్కడ వేస్ట్ కాకుండా ఫుడ్ నడవడం అనేది చాలా గ్రేట్. ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. నేను రావడం కూడా 3-4 ఏళ్ళు ఇక్కడ రావడం, 3-4 సంవత్సరాలు అయింది. భోజనాలు మాత్రం చాలా బాగున్నాయి మేడం. చాలా థ్యాంక్ యూ. నమస్తే బాబాయ్ గారు, ఫుడ్ ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయి ఇక్కడ అన్నప్రసాదాలు? అన్నీ బాగానే ఉన్నాయి. మాది శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం, మేము పాతపట్నం తాలూకా, అక్కడి నుంచి వచ్చాము. బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ సౌకర్యాలు, సదుపాయాలు, వసతులు ఎలా ఉన్నాయి? ఏమిటమ్మా? సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? అన్ని సౌకర్యాలు, రేతులు పగలు నైటు అన్ని బాగున్నాయి. పడుకోనికి నీళ్ళు, బాత్రూమ్లు అన్నీ మంచి బాగానే ఉన్నాయమ్మా. థ్యాంక్ యూ తాతయ్య గారు. నమస్తే అండి, మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు? పి నరసింహారావు, విజయవాడ నుంచి వచ్చాను మేడం. ఇక్కడ అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి మీకు? చాలా సూపర్గా ఉన్నాయి మేడం. చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు. ఎంతో డిసిప్లిన్గా చక్కగా బాగా జరుగుతుంది. ఇంత కార్యక్రమం ఇంత ఎత్తు నిర్మించడం అనేది ఈ పిఎస్ఎస్ఎంకే సాధ్యమైంది అనుకుంటున్నాను.